అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు కూడా కొన్ని విషయాలు మనం బైబిల్లో నుంచి ధ్యానించినట్లయితే కనుక మనందరికీ కూడా ఒక రకమైనటువంటి మోసము, ఇంకా ఎక్కువగా ఆలోచిస్తే రెండవ రకమైన మోసము కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. అదేంటంటే ఇతరులు మనల్ని మోసం చేయడం. అది తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, లేదంటే కనుక భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు. జనరల్గా తల్లిదండ్రులు మోసం చేయరు, బట్ ఎక్కడో రేర్ కేసెస్లో చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అవి మనం చూస్తూనే ఉన్నాం కదండి. తండ్రే కూతుర్ని చెరిచారని, తండ్రి చేతిలో మోసపోయినటువంటి కూతురు అని, ఇలా రకరకాలుగా ఎక్కడో రేర్ కేసెస్. అవన్నీ కూడా అందరూ చేస్తారని కదలే, కానీ ఎక్కడో అరుదైనటువంటి కేసెస్ అవన్నీ కూడా. అలాగే భార్య భర్తను మోసం చేయటం కానీ, భర్త భార్యను మోసం చేయటం కానీ, స్నేహితులు మోసం చేయటం కానీ, ఇలాగా అనేక రకాల మోసాలన్నీ కూడా ఒక కోవకి సంబంధించినటువంటివే. అదేంటంటే ఒక మనిషి మరొక మనిషిని మోసం చేయటం. రెండోది, మనోనేత్రాలతో మనం జాగ్రత్తగా కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే అపవాది మనల్ని మోసం చేయటం మనం గమనించవచ్చు. ఎందుకంటే మనిషి నేత్రాలతో, మానవ నేత్రాలతో మనం చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళందరూ మనల్ని మోసం చేస్తున్నారు అనుకుంటాం. కానీ రెండోది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే అపవాది మనల్ని మోసం చేయటం. అనగా బైబిల్ చదువుకుంటున్నప్పుడు చక్కగా నిద్ర వచ్చేలా చేయటం, అలాగే బైబిల్ చదువుకుంటున్నప్పుడు ఆ టైంకే కరెక్ట్గా వర్క్స్ వచ్చేలా చేయటం, ప్రేయర్ సెషన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ టైంకే ఇష్టమైనటువంటి వారు కాల్స్ చేయటం, ఆ టైంకే పర్టికులర్గా ఆ సమయానికే ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అని చెప్పేసి అనేక రకాల ఆలోచనలను కలిగించి దేవునికి దూరం చేసేది ఒక మోసము. అది రెండవ రకమైనటువంటి మోసం. వీటన్నిటికి కూడా మరి ఏ పేర్లు పెట్టవచ్చు అనేది మనం చెప్పొచ్చు ఈజీగా. నన్ను వాడు మోసం చేశాడు, అంత మోసగాడా, అంత మోసం చేసే వ్యక్తి, లేదంటే కనుక ఆ సాతాను పేరు మోసపుచ్చువాడు. బాగుంది, ఇక్కడివరకు అంతా బాగానే ఉంది. ఇక మూడోది ఉందో చూసారా, ఇదేంటంటే విచిత్రమైన మోసం అనొచ్చండి దీన్ని. ఇదేంటంటే ఎవరో మనల్ని మోసం చేయాల్సిన అవసరంలా మనల్ని మనమే మోసం చేసుకుంటూ ఉంటాం. ఇది విచిత్రమైనటువంటి మోసం. ఇది చాలా అరుదు కాదు, ప్రతి ఒక్కరిలో ఉండే మోసం ఇది. నిజం, మీరు నమ్మినా నమ్మకపోయినా కానీ ఈ మోసం ఎవడో వచ్చి మనల్ని చేయాల్సిన అవసరంలా, సాతాను వచ్చి మనల్ని మోసం చేయాల్సిన అవసరంలా, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఎలా, ఏ విధంగా మోసం చేసుకుంటున్నాం? ఇందులో మళ్ళీ 2 రకాలు ఉన్నాయండి. ఈ విచిత్రమైన మోసంలో అగైన్ మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. అందులో నెంబర్ 1 ఏంటంటే మనల్ని మనం మోసం చేసుకోవటం. మీరు బాగా ఆలోచించాలి. విచిత్రమైనటువంటి మోసంలో ఫస్ట్ది ఏంటంటే, అంటే విచిత్రమైన మోసం అంటేనే మనల్ని మనం మోసం చేసుకోవటం. అందులో మొదటి కేటగిరీ ఏంటంటే, అది మనం చూస్తే యాకోబు పత్రిక మనం చూద్దాం. 1వ అధ్యాయం కనుక మనం ధ్యానించినట్లయితే 22వ వచనం మనం చూద్దాం. మీరు వినువారు మాత్రమునయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. చూసారా ఎంత చక్కగా ఉందో? మీరు వినువారు మాత్రమునయుండి, కేవలము వినేవారు మాత్రముగానే ఉండి మిమ్మును మీరే మోసపుచ్చుకొనకుండా. అంటే చాలామంది యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటేనండి, ఏమండి ఉదయాన్నే లేచి మా ఇంట్లో కనుక దేవుని పాటల్లో ప్లే అవుతూ ఉంటే అదొక ఆశీర్వాదకరం అండి. ఏమండి ఉదయాన్నే కనుక లేచి దేవుని యొక్క మాటలు వింటే అదొక ధన్యత అండి. ఏమండి ఉదయాన్నే లేచి అందరూ కూడా ప్రార్థన చేస్తే కుటుంబానికి మేలు కలుగుద్దండి. అంత చాలా బాగుందండి. కానీ ఎప్పుడండి? పాటలు విన్నంత మాత్రాన కాదు, పాటలు పాడినంత మాత్రాన కాదు, ప్రార్థన చేసినంత మాత్రాన కాదు, ప్రార్థన విన్నంత మాత్రాన కాదు, వాక్యము విన్నంత మాత్రాన అసలే కాదు. ఏమండి శరీరంలో ఒక సమస్య వచ్చింది బ్రదర్స్ అండ్ సిస్టర్, మనం ఆలోచిద్దాం. శారీరకంగా ఒక సమస్య వచ్చిందండి. అది తలనొప్పో, కాలు నొప్పో, చేతుల నొప్పో, హార్ట్ ప్రాబ్లమ్, ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందండి. అప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన మన డిసీజ్, మనకు వచ్చినటువంటి ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చేస్తుందా? హెడేక్ ఉందండి,
శారడాన్ టాబ్లెట్ తెచ్చుకున్నాను, ఇంట్లో పెట్టుకున్నాను. పెట్టుకున్నంత మాత్రాన నాకు సొల్యూషన్ వచ్చేసిందా? అది పెట్టుకోవాల్సింది ఇంట్లో కాదు, ఒంట్లో, అనగా శరీరంలోకి తీసుకెళ్ళాలి. వాటర్ తీసుకోవాలి, టాబ్లెట్ ఓపెన్ చేయాలి, నేను చక్కగా దాన్ని కన్జ్యూమ్ చేయాలి. అప్పుడే కదా మనకి సొల్యూషన్ వచ్చేది. అలా కాకుండా ఎన్నో రకాల టాబ్లెట్స్ ఎంతోమంది డాక్టర్స్ ఇచ్చినవన్నీ తెచ్చుకొని లోపల పెట్టుకొని నాకు ఇంకా తగ్గట్లేదంటే ఎలా తగ్గుద్ది మీరు చెప్పండి? కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మానసిక సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఉదయాన్నే లేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, పాటలు వింటున్నావు, చక్కగా వాక్యాలు వింటున్నావు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ సొల్యూషన్ రావట్లేదు. ఎందుకయ్యా అంటే, సమాధానం ఎందుకు రావట్లేదు అంటే, నువ్వు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకునేంత వరకు బాగానే ఉన్నావు, కానీ వాటిని ప్రవర్తనలో పెట్టుకునే విషయంలో మాత్రం ఫెయిల్. మనం ఎప్పుడు సక్సెస్ అవుతాం, మన జీవితంలో ఎప్పుడు సమాధానం దొరుకుతుంది, మన జీవితంలో ఎప్పుడు కష్టాలన్నీ పోతాయి, మన జీవితం ఎప్పుడు ధన్యత కలిగి ఉంటుంది, మన జీవితం ఎప్పుడు 10 మందికి మాదిరికరంగా ఉంటుంది, మన జీవితం ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటుందంటే, ఎప్పుడైతే విన్నటువంటి వాక్యాన్ని మనలోనే పెట్టుకుంటామో అప్పుడైతే కాదు. ఎప్పుడైతే వాక్యాన్ని శ్రద్ధగా వింటామో అప్పుడైతే కాదు. అలాగని వినొద్దా? అలాగని హృదయంలో పెట్టుకోవద్దా? కాదండి. వినాలి, హృదయంలో పెట్టుకోవాలి, తర్వాత వాక్యానుసారంగా మనం ప్రవర్తించగలగాలి. అదే మాట దేవుడు యాకోబు గారి ద్వారా తెలియజేస్తున్నారు. ఏమని తెలుసా? మీరు వినువారు మాత్రమునయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా ఏం చేయాలండి? వాక్య ప్రకారంగా ప్రవర్తించువారునై ఉండండి. అయితే ఇక్కడ రెండవ రకమైనటువంటిది ఏంటో తెలుసా? అదేంటంటే, వాక్యము ముసుగులోనే, వాక్యము చెబుతున్నట్టుగానే అది వాక్యంలాగే కనబడుతుంది, వాక్యం కాదండి. అది బైబిల్లాగే ఉంటుందండి, కానీ బైబిల్ కాదండి. బైబిల్లో ఉన్న విషయాల్లాగే కనబడుతూ ఉంటాయి, కానీ బైబిల్ కాదు. అలాంటి బోధకులు కూడా సంఘములో ఉంటారు. అంటే నువ్వు చేసేది కరెక్టే, ఇదిగో బైబిల్లో రెఫరెన్స్లు ఉన్నాయిగా, నువ్వు చేసేది రైటే, బైబిల్లో చెప్పబడిందిగా, నువ్వు చూస్తున్నది కరెక్టే, ఇదిగో బైబిల్లో ఉంది కదా, నువ్వు చేసేది కరెక్టే. అంటే వీళ్ళేంటంటే బైబిల్లో ఉన్నవి చెబుతున్నట్టుగానే ఉంటారు, కానీ బైబిల్లో ఉన్నాయి చెప్పరండి. ఇది కూడా విచిత్రమైన మోసం కిందకి వచ్చిద్దండోయ్. మనం కూడా నేను బైబిలే వింటున్నాను, నేను బైబిల్లోయే పాటిస్తున్నాను, నేను బైబిల్ ప్రకారంగానే వెళ్తున్నాను, నేను బైబిల్లోనే బ్రతుకుతున్నాను అని ఒక భ్రమలోకి వెళ్ళిపోతుంటాం మనం. కానీ మనం ఉండేది బైబిల్లో కాదు. మీరు ఆలోచించుకోవాలి, మనం బైబిల్లోనే ఉంటున్నామా, వాక్యములోనే ఉంటున్నామా, వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నామా లేదన్నది మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఒక విచిత్రమైనటువంటి మోసం అండి. బైబిల్ విని, సత్యమైన వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా ప్రవర్తించకపోవటం విచిత్రమైన మోసం అయితే, సత్యమైన వాక్యాన్ని వినకుండా వినేది వాక్యానికి విరుద్ధమైనటువంటి విషయాలు అయినప్పటికీ అది వాక్యమే అని నమ్మి, అది వాక్యములో ఉన్న విషయాలని భ్రమపడి వాటిని చూసి వెళ్ళిపోవటం కూడా, వాటి ప్రకారంగా వెళ్ళటం కూడా విచిత్రమైనటువంటి మోసమే. ఎందుకంటే బైబిల్ ఓపెన్ చేస్తున్నావు, దేవుని పాటలే పాడుతున్నావు, దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, దేవుణ్ణి స్తుతిస్తున్నావు, దేవుణ్ణి మహిమపరుస్తున్నావు, కానీ నువ్వు చేసేవన్నీ కూడా వాక్యానికి విరుద్ధమైనటువంటివి. మా అయ్యగారు అంతేనండి, మా అమ్మగారు అంతేనండి, మా పాస్టర్ గారు అంతేనండి, మేము ఇంతేనండి. అలా కాదమ్మా, బైబిల్ ఎలా ఉంది కదా సిస్టర్. అలా కాదు బ్రదర్, బైబిల్ ఎలా ఉంది. మీరు ఎన్నైనా చెప్పండి బ్రదర్, మా పాస్టర్ గారు చెప్పిందే ఫైనల్. మీరు ఎన్నైనా చెప్పండి సిస్టర్, మీరు కానీ బైబిల్లో ఉంది. మా పాస్టర్ గారు చాలా మంచోళ్ళండి, చిన్నప్పటి నుంచి దోసకాయలు తిని సేవ చేశారండి. ఏమంటే దోసకాయలు తిని సేవ చేస్తే ఏంటి, బెండకాయలు తిని సేవ చేస్తే ఏంటండి, చికెన్ తిని చేస్తే ఏంటి, మటన్ తిని చేస్తే ఏంటి, నువ్వు ఏదైనా తిను, అది 60 సంవత్సరాల జీవితానికి సంబంధించిందే. శ్రేష్టమైన, సత్యమైన, నాణ్యమైన, పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని వాక్యములో ఉన్నది ఉన్నట్టుగానే వింటున్నావా లేదా అన్నది, ఆ విన్నదాన్ని జీవితంలో అన్వయించుకుంటున్నావా లేదా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఆ ప్రశ్నకి పర్ఫెక్ట్ ఆన్సర్ ఉందో లేదో చూడు. మాయ గారు చాలా కష్టపడ్డారండి, మంచులో కూడా సువార్త ప్రకటించారండి అంటే, ఇక్కడ మంచులో సువార్త ప్రకటించుండొచ్చు, ఆ సువార్త మంచిదేనా కాదా అన్నది ప్రశ్నే కదా బ్రదర్. సువార్త ఎవరైనా ప్రకటిస్తారండి, ఎవరైనా ప్రకటిస్తారు, కానీ సత్యమైనటువంటి, నాణ్యమైనటువంటి సువార్త ప్రకటిస్తున్నారా లేదా? మీరు వినే సువార్త ఎటువంటి సువార్త?
మీరు చూస్తేనండి, పాపాన్ని ప్రోత్సహించే సువార్త, పాపాన్ని ఖండించే సువార్త, పాపాన్ని ప్రేరేపించి ప్రేమించే సువార్త, పాపాన్ని అడ్డుకొని పాపం చేసేవారిని ఖండించి గద్దించి అవసరమైతే హృదయం గాయపడినా కానీ వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పి, నీ హృదయం గాయపడినా కానీ దెబ్బతిన్నటువంటి ఒక శరీరంలో ఉన్న అవయవాన్ని మనం ఏం చేయాలంటే ప్రియులారా, స్పిరిట్ అంటారు, అది వేసి చక్కగా క్లీన్ చేస్తారు. అది మంటగానే ఉంటుందండి, చాలా బాధాకరంగా ఉంటుందండి. అలా కాకుండా దాన్ని అలాగే ఉంచితే అది బాగానే ఉంటుంది. అలా ఉంచితే ఏమవ్వదు, కానీ తర్వాత అది కుళ్ళిపోయి శరీరంలో కాలు తీయాల్సి వచ్చింది, చెయ్యి తీయాల్సి వచ్చింది, ఏదైనా తీయాల్సి వస్తుంది, నువ్వే పోతావు. అలా కాకుండా మంట పుట్టినా కానీ, దెబ్బ కనిపించినా కానీ దాన్ని మనం క్లీన్ చేసి దానికి కావాల్సిన మెడిసిన్ వేయాలి. అదేవిధంగా గాయపడిన నీ హృదయాన్ని స్వస్థపరచబడాలంటే, దెబ్బతిని నీ హృదయం మంచిగా రావాలంటే హృదయం గాయం చేసే మాటలే ఉంటాయి. బండను బద్దలు కొట్టు సుత్తె వంటిది కాదా, దేవుని వాక్యం అండి. బండ లాంటి నీ హృదయాన్ని మెత్తన హృదయంగా మార్చాలంటే ఈ మాటలు గాయపరిచే విధంగానే ఉంటాయి. అప్పుడు మనం అవి అమ్మో చాలా కఠినంగా ఉన్నాయి అనుకోకూడదండి. ఆపరేషన్ చేస్తున్నప్పుడు, సర్జరీ చేస్తున్నప్పుడు కఠినంగానే ఉంటుందండి. అందుకే మనం వినే వాక్యం అనేది మనకు అనుకూలమైందా, సేవకులకు అనుకూలమైందా, సమాజానికి అనుకూలమైందా, కాదు దేవునికి అనుకూలమైనదా కాదా అనేది మనం చూసుకోవాలి. అందుకే దేవుని కృపలో ఉంటూనే మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ఎలాగో తెలుసా? సత్యమైన వాక్యం విన్నప్పటికీ దాని ప్రకారంగా ప్రవర్తించకుండా. రెండోది మనల్ని మనం చేసుకునే మోసం ఏంటంటే, మా అయ్యగారు చాలా మంచోళ్ళు, చాలా సేవ చేశారు, మా అమ్మగారు చాలా మంచోళ్ళు, చాలా గొప్ప సేవ చేశారు, ఇక మా అయ్యగారు వాళ్ళ నాన్నగారు చాలా గొప్పలు తెలుసా, 80, 70, 100 సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్నారండి. ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం చేశారన్నది కాదండి, ఎంత పరిశుద్ధంగా మీరు ఉంటున్నారనేది విషయం ఇక్కడ. అందుకే వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తున్నారా లేదా, వాక్య ప్రకారంగా ప్రవర్తించాలంటే ఫస్ట్ నువ్వు వినేది వాక్యానుసారమైనది ఉండాలి కదా. అందుకే యోధా పత్రిక మనం చూస్తే ఏమంటే, యోధా పత్రికలో 4వ వచనం మనం చూద్దాం. ఏలయనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారండి. వీళ్ళందరూ నేను దొంగ అని రాలేదండి లోపలికి. సంఘంలోకి నేను దొంగ బోధ చేస్తున్నానని రాలేదండి. వీళ్ళందరూ కూడా ఎలా వచ్చారయ్యా అంటే, రహస్యముగా జొరబడి ఉన్నారు. వీళ్ళకి కనీసం అవగాహన ఉంటుందండి. బైబిల్లో ఏది ఎక్కడ ఉంది, ఏది ఎలా ఉన్నాయి తెలియదండి. ఎమోషనల్గా ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేసుకుని, ఎమోషనల్గా ఏవేవో చెప్పేసి, ఎమోషనల్గా అవి చెప్పి ఇవి చెప్పి కనెక్ట్ చేసుకుంటారండి. రహస్యంగా జొరబడి ఉన్నారు. తర్వాత ఏం చేస్తున్నారండి వీళ్ళంతకీ, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తుని విసర్జించుచున్నారు. వీళ్ళకి యేసు ప్రభు ఏమైపోయినా పర్లా, వీళ్ళకి వాక్యంలో ఉన్న విషయాలు చెప్పకపోయినా పర్లా. కొంతమంది సేవకులు ఉంటారండి, మైక్ తీసుకుంటారండి, తీసుకొని కొంతమంది చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి. మైక్ తీసుకుంటారండి, అదిగో అడవిలో కోతి వచ్చిందంటారు, ఆ కోతి బఠానీ గింజలు తీసుకుందంటారు, ఆ బఠానీ గింజలు కొన్ని రాలేదంటారు, తల్లి కోత అంటారు, పిల్ల కోత అంటారు, ఈ కప్ప తెలుసా అంటారు, నక్క తెలుసా అంటారు, అన్ని రకాల జంతువుల గురించి తెలిసి నీకు దాని గురించి తెలిసి దీనికి మొత్తం మాట్లాడేసి ఎవరికి అందులో ఏం చెప్పరండి. పొన్ను టైటిల్ అలా పెట్టి లోపల దేవుని సబ్జెక్ట్ చెప్తున్నావు ఎంతకి నువ్వు? మనం అలా చెప్తున్నామండి. ఏవో పిట్ట కథలు 4-5 కథలు చెప్పేసి, కట్టు కథలు 4-5 కథలు చెప్పేసి హల్లెలూయా ఆమేన్ స్తోత్రం అంటే ఎలాగండి? దేవుని కృపను దుర్వినియోగం చేస్తున్నారండి. అంత గొప్ప పదవి, అంత గొప్ప అధికారాన్ని దేవుడు నీకు అప్పగిస్తే ఏం చేస్తున్నారు? కింద ఉన్నటువంటి విశ్వాసులు కూడా ప్రియులారా, ఇక మా అయ్యగారు చాలా మంచోళ్ళు, మంచి సూట్ వేసుకున్నారు, మంచి కోట్ వేసుకున్నారు, అబ్బా ఎంత బాగా చూసుకుంటున్నాను అని చెప్పేసి నిన్ను బాగా చూసుకునే దాని గురించి మాట్లాడుతున్నావు, కానీ అందరికంటే బాగా దేవుడు చూసుకుంటారు అనే విషయం ఎప్పుడు గమనిస్తారండి? మనం ఆలోచించాలి ప్రియులారా. అందుకే మనం గమనించినట్లయితే కనుక యేసు ప్రభువారు ఏమైపోయినా పర్లా, కానీ ఇలా సంఘం మాత్రం బాగుండాలి. యేసు ప్రభువారి గురించి ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నా పర్లా, ఈ విశ్వాసులు మాత్రం నా దగ్గర నుంచి వెళ్ళకూడదు. యేసు ప్రభువారి గురించి వీళ్ళకి ఏం తెలియకపోయినా పర్లా, వీళ్ళు మాత్రం నా దగ్గరే ఉండాలి, వీళ్ళ కానుకలు నాకే రావాలి, ఇలాంటి మనస్తత్వంతో ఉండేవారు కూడా చాలామంది ఉన్నారండి. వాళ్ళ దగ్గర మనం ఉన్నా కూడా అదొక విచిత్రమైనటువంటి మోసము. వాక్యపు ముసుగులో దేవుని కృప అనే దాంట్లో చేస్తున్నటువంటి మోసము, జరుగుతున్న మోసము.
అందుకే వీళ్ళ గురించి 12వ వచనం మనం చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకుంటున్నారండి. వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ శరీరాలని, వాళ్ళ భార్యని, వాళ్ళ పిల్లలని. తరతరాలండి సేవకుల పిల్లలు ఉంటారండి, ఇచ్చే కానుకలన్నీ వాళ్ళకే పెడతా ఉంటారు ఎక్కువగా. వాళ్ళకి మంచి మంచి ఫోన్లు, మంచి మంచి డ్రెస్సులు, మంచి మంచి కార్స్, మంచి మంచి ఎక్విప్మెంట్, మంచి మంచి అన్నీ మంచి మంచివి పెడతా ఉంటారండి. ఎందుకు? వచ్చిన కానుకలు ఏం చేస్తున్నాం? ఇంతకీ వాక్యాన్ని ప్రకటించడానికా, లేదంటే దేని కొరకు మనం వాడుతాం? చూడండి, వాళ్ళని పోషించుకొనొచ్చు, మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేలతో పిల్లగింపబడిన చెట్లుగాను. చూసారు ఎలా ఉన్నారు? ఇంతకీళ్ళు ఎలాగ ఉన్నారండి? పేరుకే మేఘం, అందులో వాటర్ లేవు. నిర్జల మేఘాలు అవి, అంటే వాటర్ లేని మేఘాలు. పేరుకే దేవుడు తెలుసని చెప్పుకునేది, అందులో ఏమి ఉండదండి. కనుక ప్రియులారా, మనం ఎలాంటి వాక్యాన్ని వింటున్నాము, వాళ్ళు చేసిన పరిచర్య గొప్పదా కాదా అనేది కాదండి. ఎందుకంటే గొప్ప పరిచర్య విషయానికి వచ్చేస్తే ఇస్కరియోతు యోధ కూడా గొప్పగానే పరిచర్య చేశారు, కానీ చివరిలో దెబ్బతిన్నారు. మనం గమనించాలి. ఒకప్పుడు మంచిగా చేసి ఉండొచ్చు, కానీ ఒకప్పుడు ఎన్నో చేసి ఉండొచ్చు, కానీ ఒకప్పుడు మంచిగా ఉన్నారని ఇప్పుడు మంచిగా ఉన్నారని కాదండి. ఒకప్పుడు మంచి వాక్యం చెప్పారని ఇప్పుడు మంచి వాక్యం చెప్తున్నారని కాదండి. ఒకప్పుడు ఎలాగో బాగా గొప్పగా ఒక వెలుగారని ఇప్పుడు అదే వెలుగులో ఉన్నారని కాదండి. వాళ్ళు గాఢాంధకారంలో ఉన్నారా, మనకి నేర్పించే విషయాలు, మనకి చూపించే విషయాలు, మనతో చేయించే విషయాలు ఏంటి, ఇంతకీ అది వాక్యానుసారమైనవా కావా అని 1కి 100 సార్లు పరిశీలించుకోవాల్సిన బాధ్యత మనదే. ఇదొక రకమైన విచిత్రమైన మోసము. కనుక దేవుని కృపలో జరుగుతున్నటువంటి మోసం ఇదంతా కూడా. కనుక ఆ మోసంలో మనం పడకుండా ఉండాలంటే మనం ప్రతి సెకండ్, ప్రతి క్షణం కూడా, అది ఎవరైనా కానీ, నేనైనా కానీ, వాక్యములో ఉన్నది చెబుతున్నానా, వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నాననేది నాకు నేను చూసుకోవాలి, మీకు మీరు చూసుకోవాలి. ప్రతి ఒక్కరు ఎవరికి వారు చెక్ చేసుకుంటూ ఉండాలి. కనుక ఈ మాటలు మీ అందరికీ అర్థమయ్యాయని మనస్ఫూర్తిగా నేను భావిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన తండ్రి, పరిశుద్ధుర మహోన్నతుడ, అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ యొక్క ఆలోచన ప్రకారంగా నడుచుకుంటూ తండ్రి, అనేక మందిలో మీ యొక్క ప్రేమను వ్యక్తపరిచే విధంగా తండ్రి, మీ యొక్క జ్ఞానాన్ని తెలియజేసే విధంగా సమయానికి తగిన జ్ఞానాన్ని నాకు అందిస్తూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. మీ ప్రేమలో, మీ కృపలో ప్రభువా అంతకంతకు వర్ధులుతూ ముందుకు సాగటం ఒక సహాయం చేయండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలలో కృంగిన ప్రతి ఒక్కరి నిమిత్తం నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి. కృంగిన వారి హృదయాలను తండ్రి మీ చిత్త ప్రకారంగా లేవనెత్తండి, బలపరచండి, ప్రోత్సహించండి తండ్రి. ప్రభువా, యథార్థంగా నమ్మకంగా ముందుకు సాగుతున్న ఈ పరిచర్య కొరకు తండ్రి, ఇందులో జరుగుతున్న ప్రతి కార్యక్రమం కొరకు, ప్రతి యాక్టివిటీ నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి కార్యక్రమం వేగంగా, బలంగా, విశ్వాసులను మా తండ్రి బలపరిచే విధంగా ముందుకు సాగుటకు కావలసిన వనరులను, కావలసిన శక్తిని, మరి ముఖ్యంగా తండ్రి కావలసిన జ్ఞానాన్ని ఈ దీన సేవకులైన నాకు మా తండ్రి మీ చిత్త ప్రకారంగా దయచేయండి, నడిపించండి, సహాయం చేయండి. మీ కృపలో తోడుగా ఉంచండి తండ్రి. మీ కృపలో బలపరచండి, ఆశీర్వదించండి తండ్రి. ఇంకా ఎంతోమందికి తండ్రి మీ యొక్క వాక్యాన్ని తెలియచేసి తండ్రి మీ కొరకు నమ్మకంగా వాడబడే అర్హమైన పాత్రగా తండ్రి ఎల్లప్పుడూ ఉండటానికి మీ కృపను మాకు తోడుగా ఉంచి సహాయం చేయండి తండ్రి. మీ చిత్త ప్రకారం నడిపించిన దేవ తండ్రి, ఈ పరిచర్యలో తండ్రి సంపూర్ణమైన సేవకు వచ్చినటువంటి ప్రతి తమ్ముడి నిమిత్తం, ప్రతి చెల్లి నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి బ్రదర్ నిమిత్తం, ప్రతి సిస్టర్ నిమిత్తం ప్రార్థిస్తున్న తండ్రి. మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. మీ కృపలో ప్రభువా నమ్మకంగా ఉంచండి, యథార్థంగా ఉంచండి తండ్రి. ప్రభువా, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ తండ్రి ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ యొక్క ప్రార్థనను అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.